నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ కి సోలోగా ఎంట్రీ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇండస్ట్రీకి కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తున్నా రవితేజ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ విపరీతమైన అంచనాలతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఫ్యాన్సే కాదు హీరో కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇంతకు ముందు ఆయన చేసిన 4 సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో హరీష్ శంకర్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ను నమ్ముకొని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఈలాంటి క్రమంలో ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనికి పోటీగా ఎనర్జెటిక్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న రామ్ పోతినేని రంగంలోకి దిగుతున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఈయన చేసిన డబుల్ స్మార్ట్ అనే సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. నిజానికి డబుల్ స్మార్ట్ మీద కూడా మంచి అంచనాలు అయితే లేవు. మరి రిలీజ్ కి మరొక 10 రోజుల సమయం మాత్రమే ఉన్న వేళ ఈ 2 సినిమాల దర్శకులు ప్రమోషన్స్ ను పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇప్పుడున్న బజ్ ప్రకారం అయితే ఈ సినిమాలకు భారీ కలెక్షన్స్ ను వసూలు చేయడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక ఈ 10 రోజుల్లో కనుక వాళ్ళు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని ఏర్పాటు చేసి సినిమా మీద హైప్ ని తీసుకొస్తే ఈ 2 సినిమాలు కూడా మంచి ఓపెనింగ్స్ ని సాధిస్తాయి. ఇక డబుల్ స్మార్ట్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న వేళ ఆ సినిమాకి ఇండియా వైడ్ గా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా ఓన్లీ తెలుగుకు మాత్రమే పరిమితమైంది కాబట్టి ఈ సినిమాకి తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ అయితే దక్కుతాయి. ఇక ఇదిలా ఉంటే పూరి హరీష్లు గురు శిష్యులు అవ్వడం విశేషం. ఇక వీళ్ళిద్దరు కూడా కమర్షియల్ డైరెక్టర్లు మాత్రమే కాకుండా గురు శిష్యులుగా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు సక్సెస్ ని అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర వాళ్ళ స్టామినాను ప్రూవ్ చేసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రమోషన్ స్పీడ్ పెంచాల్సిన టైం అయితే వచ్చింది. మరి ఇద్దరు సినిమాల పట్ల బజ్ అయితే క్రియేట్ చేయడానికి ఎవరు ఎలాంటి స్ట్రాటజీని వాడతారు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకులు ఎలాగైనా సరే సక్సెస్ ని కొట్టాలని చూస్తున్నారట. ఇక వీళ్ళిద్దరు టాప్ హీరోలతో సినిమాలు చేయాలంటే ఈ సినిమాల సక్సెస్లు అనేవి చాలా కీలకంగా మారబోతున్నాయి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.